గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏపీ మరియు టిఎస్ లోని నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఐఎమ్ కొండలరావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ. గతంలో కడపలో మన ఇన్స్టిట్యూట్ ఉండేది, ప్రస్తుతం ఒంగోలుకు మార్చడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో 40 days బ్యాచ్ అనేది November 1న స్టార్ట్ చేస్తున్నామని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నాం. మరి విద్యార్థులు చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ 3 days నుంచి ఒక 200 వరకు తెలంగాణ నుంచి కాల్స్ మనము అటెంప్ట్ చేశాము. మరి వారిలో చాలామంది విద్యార్థులు 100 మందికి పైగా సార్ సిలబస్ పూర్తవుతుందా, మరి లాస్ట్ టైం కూడా ఇక్కడ అలా పెట్టి మేము మోసపోయాము అని చెప్తున్నారు. మరి మీకు ముందు ఎవరు కోచింగ్ ఇచ్చారో నాకు తెలియదు. కడప కొండలరావు స్మార్ట్ వర్క్ పీఈటీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నటువంటి ఏ విద్యార్థినైనా మీరు అడగండి. మరి వారి దగ్గర ఫీడ్బ్యాక్ మీరు తీసుకోండి. ఒక్కసారి మాట ఇస్తే తప్పనిసరిగా సిలబస్ను పూర్తి చేస్తాం, దాంట్లో మీకు ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా గత డిఎస్సి అప్పుడు నేను ఒక వీడియో మీకోసం చేస్తా అని చెప్పిన్నాను. మరి నేను ఎందుకులే, మరి ఎలాగూ డిఎస్సి అయిపోయి పాపం జాబ్స్ రాక బాధపడుతుంటే మళ్ళీ మనం వీడియో చేయడం ఎందుకని గమ్ముగున్నా. కానీ నిన్న రిజిస్ట్రేషన్ ఫీజు మనం పెట్టడంతో దాని మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. మరి గతంలో సబ్జెక్టు పూర్తి చేసి ఉంటే అంత మనం ఒక పోస్టర్ పెట్టిన వెంటనే అంత రియాక్ట్ అయి మన మీద విషయం చల్లాల్సిన అవసరం ఉండదు. మరి గతంలో తెలంగాణ డిఎస్సిలో నాకు 7 డిస్టిక్ ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. నేను తెలంగాణలో అప్పుడు ఎక్కడా కోచింగ్ పెట్టలేదు. కడపకు వచ్చిన వారితో మాత్రమే 7 డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్స్ కొట్టించడం జరిగింది. మరి నా డిస్టిక్ ర్యాంక్స్ తో సమానంగా కూడా ఇతరులకు జాబ్స్ రాలేదు. మరి వారు కూడా ఇప్పుడు విమర్శించే స్థాయికి రావడం అనేది తప్పు. అప్పుడన్నా తెలుసుకొని ఉండాలి స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అనేది. అదేవిధంగా నిన్న ఏపీ రిజల్ట్లో 300 పైగా జాబులు మన ఇన్స్టిట్యూట్ సొంతం చేసుకుంది. ఒక విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు స్టేట్ సెకండ్, 4th ర్యాంక్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా దాదాపుగా 300 పైగా జాబ్స్ సాధించామని గర్వంగా చెప్తున్నాం. మరి గతంలో ప్రభంజనాలు, సునామీలు అని విమర్శించారు. మరి ఎందుకులే అని నేను వదిలేస్తున్నా. కానీ నన్ను ఎవరైనా సరే కామెంట్ చేస్తే తప్పకుండా రియాక్ట్ అవుతా. మరి మీ రిజల్ట్ మీరు బయట పెట్టకుండా 100లో పోస్ట్ వచ్చినాయి, మరి ఏ ర్యాంకులు వచ్చినాయి, ఏ పోస్టులు వచ్చినాయి అనేది చెప్పుకోండి. మరి అంతేకాకుండా ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరి ఏవేవో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. బట్ నేను అవన్నీ కేర్ చేయను, నా వేలో నేను వెళ్తూ ఉంటా. మరి తెలంగాణలో ప్రతి విద్యార్థి కట్టిన మీ ప్రతి రూపాయికి న్యాయం జరిగే విధంగా నేను కోచింగ్ ఇస్తున్నాను. మరి గతంలో కొంతమంది కడప నుంచి వేరే ఇన్స్టిట్యూట్కి వెళితే ఆ డైరెక్టరే స్మార్ట్ వర్క్ మెటీరియల్ చదవండి బాగుంటుంది అని చెప్పడం మన యొక్క నాణ్యతకు నిదర్శనం. మీరు కనుక్కోండి. ఏపీలో ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థిని మీరు అడగండి. కనీసం 90% విద్యార్థులు మన మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం జరిగిందని గర్వంగా చెప్తున్నాను. మరి ఎవరి వల్ల మీకు జాబ్ వచ్చిందంటే కూడా వాళ్ళు చెప్తారు. ఎక్కడ మీకు న్యాయం జరుగుతుందంటే కూడా గతంలో ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సరే వారిని మీరు అడగండి, వాళ్ళే చెప్తారు ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది. కాబట్టి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేయండి. తప్పకుండా మరి నిరుద్యోగ వ్యాయామ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సబ్జెక్ట్ను పూర్తిగా అందించడం అనేది స్మార్ట్ వర్క్ యొక్క స్పెషాలిటీ ఫస్ట్ నుంచి కూడా. అందుకే మన గతంలో కూడా మంచి రిజల్ట్ ఉంది. 2018 తెలంగాణ పీడీ స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అదే కాకుండా మంచి పోస్టులు కూడా గురుకులంలో మరి నేను అక్కడ తెలంగాణలో చెప్పినప్పుడు 100 మంది ఉంటే 80 పైగా జాబ్స్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా 2018 మరి ఏపీ డిఎస్సి గమనిస్తే స్టేట్ 3rd ర్యాంక్ రావడం జరిగింది. కాబట్టి ఈ రిజల్టే మా యొక్క నాణ్యతకు నిదర్శనం. మరి మేము వేరే వాళ్ళని విమర్శించడం అనేది నేను ఎప్పుడూ చేయను. నన్ను విమర్శించేంత వరకు నేను ఎవరిని టచ్ కూడా చేయను. నా పని నేను చేసుకుంటూ పోతా. ఎందుకంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది.
మరి మెటీరియల్స్ మంటి చదవమని చెప్పిన వాళ్ళందరూ మా దగ్గర రెడీగా ఉన్నాయి, మెటీరియల్ రెడీగా ఉంది, సిద్ధం చేశామంటున్నారు.